ఈస్టర్న్ చాళుక్య సంబంధించిన యొక్క రూలర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్. His name was Gunaga Vijayaditya, but his original name was Third Vijayaditya. థర్డ్ విజయాదిత్య. ఈయన మూడవ విజయాదిత్యుడిగా పిలువబడ్డాడు. ఈయన మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్, స్కిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈయన ప్రధానంగా గుణగ అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. గణితంలో చాలా ప్రావీణ్యత ఉండడం వల్ల he was expert in mathematics, so that's why he was called as Gunaga Vijayaditya, but his original name was Third Vijayaditya. He was the son of Kali Vishnuvardhana, so Kali Vishnu వర్ధనుడు యొక్క కుమారుడు. ఇంకొకటి ఏమిటంటే he was the greatest ruler of ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్య డైనస్టీ. తూర్పు లేదా వేంగి చాళుక్యుల్లో అత్యంత గొప్ప పాలకుడిగా పేరుగాంచాడు. సో he was ascended the throne after the death of his father Kalivishnuvardhana, and he ruled nearly 43 years above. 43 సంవత్సరాలకు పైగా ఈయన ఈ యొక్క తూర్పు చాళుక్య వంశాన్ని పరిపాలన చేయడం అనేటటువంటిది జరిగింది. ఓవరాల్గా చూడాలి అంటే ఈయన అంతంత గొప్ప పాలకుడిగా పేరుగాంచాడు. మరి ఈయనకు సంబంధించిన అటువంటి ఈ యొక్క శాసనాలు ఏమిటి, ఈయన వేసినటువంటి శాసనాలు ఏమిటి అనేది ఒకసారి గనక మనం చూసినట్లయితే, సో అత్యంత కీలకమైన సాతలూరు ఇన్స్క్రిప్షన్, అద్దంకి ఇన్స్క్రిప్షన్, అలాగే గుంటూరు ఇన్స్క్రిప్షన్, మనకు ఇవి ముఖ్యంగా ఈయనకు సంబంధించినటువంటి ఈ యొక్క శాసనాలుగా మనం చెప్పవచ్చును. ఈయనకు సంబంధించిన సమాచారాన్ని మనకు వివరిస్తున్నటువంటి దాంట్లో మనకు ప్రధానంగా సాతలూరు, అద్దంకి, అలాగే మనకు గుంటూరు ఇన్స్క్రిప్షన్, ఇవి ప్రధానంగా గుణగా విజయాదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని మనకు వివరిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు. మరి ఈ శాసనాల ప్రకారం ఈ యొక్క గుణగా విజయాదిత్యుడు ఏ బిరుదులను పొందాడు అనేటటువంటిది మనం ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన బిరుదులే. గుణకే సల్లాట, సమద్గిత పంచ మహాశబ్ద, త్రిపుర మర్త మహేశ్వర, దక్షిణాధిపతి. సో ఇలాంటి బిరుదులు పృథ్వీ వల్లభ, వీర మకర ధ్వజ, పృథ్వీ వల్లభ అనేటటువంటి ఇవన్నీ కూడా బిరుదులు. సో ఒకసారి చూస్తే గుణకే సల్లాట, త్రిపుర మర్త్య మహేశ్వర, సమద్గీగత పంచమహాశబ్ద, పృథ్వీ వల్లభ, విక్రమధావలి, ఇక్కడ వీర మకర ధ్వజ, దక్షిణాధిపతి. ఇవి మనకు దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టైటిల్స్ ఆఫ్ గుణగా విజయాదిత్య. గుణకే సల్లాట, త్రిపుర మర్త మహేశ్వర, సమద్గీగత పంచ మహాశబ్ద, పృథ్వీ వల్లభ, విక్రమ ధావలి, వీర మకర ధ్వజ, అలాగే మనకు దక్షిణాధిపతి. ఇవన్నీ కూడా ఈయనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి బిరుదులు. మరి ఈయన దగ్గర ఉన్నటువంటి ప్రధాన సైన్యాధిపతులు వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ బిలాంగ్స్ టు బ్రాహ్మణులు వాళ్ళంతా కూడా. సో వినయుడి శర్మ, అలాగే మనకు కడియరాజు, వినయుడి శర్మ, పాండురంగడు, రాజ్యాదిత్య. These 4 peoples are most important commander in chief of
Gunagajittya military force, and also these 4 commander-in-chiefs belongs to Brahmin. సో కాబట్టి ఇక్కడ మరి వీరు ఎవరు అనేది చూస్తే ఈయన కాడ ప్రధానంగా 4 కమాండర్స్ ఉన్నారు. కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ గుణగా విజయాదిత్య మిలిటరీ ఫోర్స్, దే ఆర్ ఆల్ బిలాంగ్స్ టు బ్రాహ్మిన్స్. వాళ్ళు బ్రాహ్మణులే 4. సో కడియరాజు, వినయుడు శర్మ, పాండురంగడు, రాజ్యాదిత్య. ఇది మనకు అత్యంత క్లియర్గా ఈయన దగ్గర ఉన్న సైనిక వ్యవస్థలో ప్రధాన సైన్యాధిపతులుగా ఉన్న 4. వీరు ప్రధానంగా 4 కూడా బ్రాహ్మణులే. సో ఇక్కడ ప్రధానంగా ఈ 4లో పాండురంగడు చాలా గొప్ప కమాండర్ ఇన్ చీఫ్గా పేరుగాంచాడు. దాదాపుగా గుణగా విజయాదిత్యుడు అచీవ్మెంట్స్లో దాదాపుగా సింహభాగం, ఎక్కువ మెజారిటీ ఈయన సాధించినటువంటి అద్భుతమైనటువంటి యుద్ధ విజయాలు గుణగాదిత్య ఎవరైతే ఉన్నాడో గుణగా విజయాదిత్య విజయానికి కారణం కావడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా పాండురంగని యొక్క విజయాల గురించి మాట్లాడుకోవాలంటే 3వ విష్ణువర్ధనుడి కాలంలో పల్లవులు ఈ యొక్క తూర్పు చాళుక్యుల దగ్గర నుంచి వాళ్ళు ఆక్రమించిన ఈ యొక్క నెల్లూరులోని 12 బోయ కొట్టాలను ఆ యొక్క పల్లవులను ఓడించి ఆక్రమించాడు ఈ పాండురంగడు. సో పాండురంగడు ఈ యొక్క 12 బోయా కొట్టాస్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రధానంగా ఈ యొక్క పల్లవాసుని అంటే పల్లవులను ఓడించి వాటిని తిరిగి తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల రాజ్యంలో కలిపివేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారు. అంతేకాదు ఇతడు ప్రధానంగా ఈ యొక్క ఎవరైతే ఆ యొక్క ఆటవికులు ఉంటారో ఆ ఆటవికులకు సంబంధించిన బోయలను విద్యావంతులుగా చేయడానికి బ్రాహ్మణ పండితులు నియమించాడు. ఈయన విజయాలు, ఈయన తెలివి, ఈయన ముందు చూపుకు సంతోషించి గుణగా విజయాదిత్యుడు ఆ ప్రాంతానికి అతన్ని తన యొక్క ప్రతినిధిగా సామంతరాజుగా నియమించడం అనేది జరిగింది. అలా ఈ యొక్క పాండురంగడు ఏదైతే తనకు ఆ విజయాదిత్యుడు అప్పచెప్పాడో ఆ ప్రాంతం దాన్ని కందుకూరును కేంద్ర స్థానంగా చేసి ఏంటిదది కందుకూరు, ఆ కందుకూరును మెయిన్ స్థానం చేసి దాన్ని బెజవాడ స్థాయి గొప్ప సిటీగా దాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి వారిగా ఈ పాండురంగడు పేరుగాంచడం అనేది జరిగింది. అంతేకాదు ఈ పాండురంగడు పులికాట్ దగ్గర తన పేరు మీదుగా ఈ పాండురంగడు పులికాట్ ఏదైతే ఉందో ఈ పులికాట్ దగ్గర తన పేరు మీదుగా ఒక కొత్త పట్టణాన్ని నిర్మించాడు. పాండురంగాపురం అనేటటువంటి కొత్త పట్టణాన్ని నిర్మించడమే కాదు తన పేరు మీదుగా ఆ పట్టణాన్ని నిర్మించి అక్కడ పాండురంగ మహేశ్వర టెంపుల్ను కూడా నిర్మించాడు. ఈ పులికాట్ వద్ద పాండురంగాపురం అనే పట్టణాన్ని నిర్మించడమే కాదు పాండురంగ మహేశ్వర టెంపుల్, పాండురంగ మహేశ్వర టెంపుల్ను కూడా అక్కడ నిర్మించిన ఘనతను ఆ క్రెడిట్ని ఈ యొక్క సొంతం చేసుకున్నాడు ఈ యొక్క పాండురంగడు. ఈయన ప్రధాన సేనాని. ఎవరికి ప్రధాన సేనాని అంటే గుణగా విజయాదిత్యుడి యొక్క ప్రధాన సేనాని. అంతేకాదు ఈ పాండురంగడు గుణగా విజయాదిత్యుడి పీరియడ్లో ఈ యొక్క అద్దంకి వద్ద ఒక ఇన్స్క్రిప్షను పూర్తిగా తెలుగులో వేయించాడు. అదే అద్దంకి ఇన్స్క్రిప్షన్గా పేరుగాంచింది. దాన్ని ఇష్యూ చేసిన వాడు పాండురంగడు. మరి ఆ అద్దంకి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ అద్దంకి ఇన్స్క్రిప్షన్ తెలుగు లాంగ్వేజ్లో ఆయన ఇష్యూ చేశాడు. ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ ఒక ఇంపార్టెన్స్ను కలిగి ఉన్నది. ఏంటిదంటే తొలి తెలుగు పద్య శాసనం, ద ఫస్ట్ తెలుగు పోయం ఇన్స్క్రిప్షన్గా ఇది పేరుగాంచింది. ద ఫస్ట్ తెలుగు
ద ఫస్ట్ తెలుగు పోయం ఇన్స్క్రిప్షన్, ద పోయం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఫస్ట్ తెలుగు ఇన్ డ్యూరింగ్ ఎస్పెషల్లీ గుణగా విజయాదిత్య పీరియడ్. సో దిస్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై పాండురంగడు. దట్ ఇన్స్క్రిప్షన్ నేమ్ వాజ్ అద్దంకి ఇన్స్క్రిప్షన్. ఇది తొలిసారిగా తెలుగులో వేయబడిన తొలి పద్య శాసనంగా పేరుగాంచిందనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ శాసనంలో పాండురంగడు తాను సాధించిన విజయాలు, తన రాజైన గుణగా విజయాదిత్యుడు గొప్పతనం, ఆయన యొక్క సాధించిన విజయాలను, ద గ్రేట్నెస్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ పాండురంగ అండ్ ఈజ్ కింగ్ గుణగా విజయాదిత్య. సో దిస్ ఇన్ఫర్మేషన్ టోటల్లీ ఇంక్లూడెడ్ పాండురంగడు ఎస్పెషల్లీ మెన్షన్ ఇన్ ఈజ్ అద్దంకి ఇన్స్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక గుణగా విజయాదిత్యుడు సింహాసనం అధిష్ఠించినప్పుడు ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ హిజ్ నేమ్ వాజ్ అమోఘవర్ష. అమోఘవర్షుడు ఈయన కాంటెంపరీ రూలర్గా ఉండేవాడు. అలా రాష్ట్రకూటుల్లో గొప్పవాడైన అమోఘవర్షుడు మన గుణగా విజయాదిత్యుడు అనేటటువంటి ఈ యొక్క తూర్పు చాళుక్య రాజుని ఈ యొక్క వింగవల్లి వార్ ఏదైతే ఉందో ఆ వింగవల్లి వార్లో ఈయనని ఓడించడం అనేది జరిగింది. దాంతో ఈ యొక్క గుణగా విజయాదిత్యుడు అమోఘవర్షుడి యొక్క సావర్ణిటిని అంగీకరించవలసి వచ్చింది. సో ఈ రాష్ట్రకూట రాజుల్లో గొప్పవాడు అయిన అమోఘవర్ష మన గుణగా విజయాదిత్యుణ్ణి ఓడించాడు. సో ఏ యుద్ధంలో అంటే వింగవల్లి. సో ఈ వింగవల్లి వార్లో మనోడు ఓడిపోతాడు. ఓడిపోయి అమోఘవర్షుడికి ఈ యొక్క ఫ్యూడటరీగా ఆయన అంటే సామంతుడిగా గుణగా విజయాదిత్యుడు రాష్ట్రకూటుల్లో గొప్పవాడైన గుణగా విజయాదిత్యుడికి అమోఘవర్షుడికి గుణగా విజయాదిత్యుడు సబార్డినేటర్ ఆర్ ఫ్యూడటరీగా మారిపోవడం జరిగింది. మరి సామంతుడు అన్నప్పుడు తన సార్వభౌమాధికార రాజుకు అన్ని యుద్ధాల్లో సాయపడాలి. అలా రాష్ట్రకూటులకు సామంతులైన ఈ యొక్క కళింగ రూలర్స్, అలాగే నొల్లంబ పల్లవాస్, కళింగ రూలర్స్ నొల్లంబ పల్లవాస్ వాళ్ళు ఎగెనెస్ట్గా రివోల్ట్ చేసినప్పుడు గుణగా విజయాదిత్యుడు ఆ రెండు రాజ్యాలను ఓడించి ఈ యొక్క అమోఘవర్షుడు ఆధీనంలోకి తీసుకొచ్చాడు. వీళ్ళకి సబార్డినేటర్ రూలర్స్ ఈ యొక్క తూర్పు చాళుక్యులే కాకుండా నొల్లంబ పల్లవాస్ అలాగే కళింగ రూలర్స్. ఇక్కడ మెయిన్ వీళ్ళిద్దరిని కూడా ఈయన ఓడించడం జరిగింది. ఎవరికి సపోర్టుగా? అమోఘవర్షుడికి సపోర్టుగా వీళ్ళిద్దరి మీద దాడి చేసి ఈ యొక్క గుణగా విజయాదిత్యుడు వారిని ఓడించడం అనేటటువంటిది జరిగింది. ఇక అమోఘవర్షుడు ఉన్నంతకాలం గుణగా విజయాదిత్యుడు రాష్ట్రకూట సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయలే. ఎప్పుడైతే అమోఘవర్షుడు చనిపోయాడో ఆఫ్టర్ డెత్ ఆఫ్ అమోఘవర్ష ఈ సన్ సెకండ్ కృష్ణ వాజ్ అసెండెడ్ రాష్ట్రకూట థ్రోన్. ఆ రాష్ట్రకూట సింహాసనాన్ని ఆయన అధిష్ఠించాడు. సో ఈ అమోఘవర్షుడి తర్వాత సెకండ్ కృష్ణ ఈ యొక్క రాష్ట్రకూట రాజుగా వచ్చాడు. ఎప్పుడైతే రెండవ కృష్ణుడు రాష్ట్రకూట రాజుగా వచ్చాడో అదును చూసుకొని ఈ యొక్క గుణగా విజయాదిత్యుడు రెండవ కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మీద దండెత్తి ఆయనను ఓడించడం అనేది జరిగింది. అలాగే రెండవ కృష్ణుడికి సహాయంగా వచ్చిన ఐరావ వంశస్థుడైన సంకిలిని కూడా ఓడించాడు. దీని గురించి మనకు ప్రధానంగా అతడు వేసిన సాతులూరు ఇన్స్క్రిప్షన్ అనేది ఇటువంటి గొప్ప అచీవ్మెంట్ గురించి ఆ యొక్క సాతులూరు ఇన్స్క్రిప్షన్ వివరిస్తుంది. అలాగే ఈ శాసనంలో ఈ యొక్క అయ్యాయ వంశస్థుడైన సంకిలినుని అలాగే రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణుడితో పాటు పల్లవులను పాండ్యులను కూడా పల్లవాస్ అండ్ పాండ్యాస్ ఈ పల్లవులు పాండ్యులను కూడా ఇతడు ఓడించినట్లుగా ఇదే సాతులూరు ఇన్స్క్రిప్షన్ అనేది తెలియజేస్తుంది. అంటే టోటల్లీ ఫైనల్లీ అకార్డింగ్ టు దిస్ గుణగా విజయాదిత్య సాతులూరు ఇన్స్క్రిప్షన్ గుణగా విజయాదిత్య డిపీట్ సెకండ్ కృష్ణ అండ్ సంకిల అండ్ ఆల్సో పల్లవాస్ అండ్ పాండ్యాస్ అని చెప్పేసి చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. టోటల్గా రాష్ట్రకూటులపై గుణగా విజయాదిత్యుడు సాధించిన విజయాలను చరిత్రకారులు ధర్మవరం, అత్తిలి, పాడేరు, పిఠాపురం ఇన్స్క్రిప్షన్స్ క్లియర్గా వివరించాయి. ఈ రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రకూటులపై తూర్పు చాళుక్యులు గుణగా విజయాదిత్యుడి కాలంలో సాధించిన
విజయాలను ధర్మవరం, అత్తిలి, పాడేరు, పిఠాపురం. These 4 inscriptions are describes mostly important the achievements of Gunaga Vijayaditya against రాష్ట్రకూట రూలర్స్. రాష్ట్రకూట పాలకులపై ఈ యొక్క గుణగా విజయాదిత్యుడు సాధించిన విజయాల గురించి ప్రధానంగా ఈ శాసనాలు వివరించడం జరిగింది. కళింగ పాలకులను కూడా ఓడించి వాళ్ళ నుంచి ఏనుగులను ఈ యొక్క ఒక వార్ ట్యాక్స్గా పొందినట్లుగా కూడా మనకు చెప్తున్నాయి. అలాగే రాష్ట్రకూటులకు సామంతుల్లో ఒకరు వేములవాడ చాళుక్యులు. ఆ వేములవాడ చాళుక్య రాజు ఆ గుణగా విజయాదిత్యుడికి సమకాలికుడు. ఆ వేములవాడ చాళుక్య రాజు పేరు బద్దెగుడు. ఆ బద్దెగుడిని ఓడించి వారి ఆధీనంలో ఉన్న చక్రకూటాపురం ఏదైతే ఉందో ఆ చక్రకూటాపురంని పూర్తిగా ధ్వంసం చేసిన వాడిగా గుణగా విజయాదిత్యుడి యొక్క ప్రధాన సేనాని పాండురంగడు పేరుగాంచడం అనేటటువంటిది జరిగింది. అలాగే ముఖ్యంగా నెల్లూరు, కిరణపురం, అచలపురం అనే 3 నగరాలను జయించాడు ఈ యొక్క గుణగా విజయాదిత్యుడు. సో నెల్లూరును పూర్తిగా, అలాగే కిరణపురం, నెల్లూరు, అలాగే తాడువన్, అచలపురం ఈ యొక్క 3 ప్రాంతాలను ఒకే కాలంలో ఏకకాలంలో జయించి సో ఈ అజ్యూమ్డ్ ద ఇంపార్టెంట్ టైటిల్ త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదును పొందడం అనేది జరిగింది. అలాగే రాష్ట్రకూటులను ఓడించి వారి యొక్క అఫీషియల్ సింబల్స్ అయిన గంగా, యమున ఆ రివర్స్కు సంబంధించిన సింబల్స్ని ఈ యొక్క ముఖ్యంగా ఈయన ఈ యొక్క మన యొక్క తూర్పు చాళుక్యుల రాజ్యంలో ప్రతిష్ఠింపజేసిన ఘనతను సంపాదించాడు. ఈ రాష్ట్రకూటులపై, పల్లవులపై, పాండ్యులపై, కళింగ పాలకులపై ఇలా అద్భుతంగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ద రిమెంబర్స్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్స్ గుణగా విజయాదిత్య కన్స్ట్రక్టెడ్ one of the important new city or town during his period. The town or city name was బిరుదాంకప్రోలు. సో బిరుదాంకప్రోలు అనే కొత్త పట్టణాన్ని తన అద్భుతమైన తాను సాధించిన ఇన్ని విజయాలకు గుర్తుగా ఇక్కడ బిరుదాంకప్రోలు అనే ఒక కొత్త పట్టణాన్ని నిర్మించడం అనేది మనకు జరిగింది. సో ఇక్కడ మనకు ఈ యొక్క పట్టణాన్ని నిర్మించడమే కాదు, నాట్ ఓన్లీ కన్స్ట్రక్టెడ్ దిస్ న్యూ సిటీ but also he constructed 3 important Shaiva temples at this place, Birudankapolu. That Shaiva temples names were Vijayeshwara temple, Lingeshwara, అలాగే మనకు చంద్రశేఖర అనేటువంటి ముఖ్యంగా అత్యంత క్లియర్గా ఈ 3 శివాలయాలను ఇక్కడ నిర్మించాడు. ఇక్కడ విజయేశ్వర, గలింగేశ్వర, చంద్రశేఖర ఈ 3 శివాలయాలను ఇక్కడ నిర్మించడం అనేటటువంటిది జరిగింది ఆ బిరుదాంకప్రోలు దగ్గర. సో ఇక ఈ గుణగా విజయాదిత్యుడు he had no sons. So of this reason after the rule or after the period of Gunaga Vijayaditya, so మొదటి చాళుక్య భీమ, ఫస్ట్ చాళుక్య భీమ was ascended the throne. Who was he? Who was first చాళుక్య భీమ? So first చాళుక్య భీమ was the brother son of గుణగా విజయాదిత్య. సో గుణగా విజయాదిత్యుడికి సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు విక్రమాదిత్య. ఈ విక్రమాదిత్య అనేవాడు బ్రదర్ ఆఫ్ గుణగా విజయాదిత్య. సో గుణగా విజయాదిత్య హ్యాడ్ నో సన్స్. సో ఆఫ్ దిస్ రీజన్ సో ఈస్ బ్రదర్ సన్ ఫస్ట్ చాళుక్య భీమ. సో ఫస్ట్ చాళుక్య భీమ వాజ్ అసెండెడ్ ద థ్రోన్. సో కాబట్టి ఇక్కడ బ్రదర్ సన్ గుణగా విజయాదిత్య బ్రదర్ సన్ ఎవరు? ఫస్ట్ చాళుక్య భీమ. ఆయన గుణగా విజయాదిత్యుడి తర్వాత ఈ ఫస్ట్ చాళుక్య భీమ ఎవరైతే ఉంటారో ఆ ఫస్ట్ చాళుక్య భీమ
ఈ యొక్క ఇతని తర్వాత గుణగా విజయాదిత్యుడి తర్వాత ఆయన ఈ యొక్క తూర్పు చాళుక్య సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి.